టెక్ ఛానల్. సో ఈరోజు సెషన్ ఏంటంటే, సో మనకు బాగా తెలిసిన విషయమే, డేటా ఇంజనీర్కి మంచి డిమాండ్ ఉంది. అది ఏడబ్ల్యూఎస్ కావచ్చు, అజూర్ కావచ్చు, ఆర్ జీసీపీ కావచ్చు. బట్ మోస్ట్లీ ఏంటంటే మన ఇండియాలో అజూర్ అండ్ ఏడబ్ల్యూఎస్ డేటా ఇంజనీర్స్కి హైలీ డిమాండ్ ఉంది. అండ్ ఈవెన్ జీసీపీ ఓకే. ఓకే, మరి దీనికి ప్రాపర్గా నేర్చుకునే ప్రాసెస్ ఏంటి, రోడ్ మ్యాప్ ఏంటి, మనం ఏమేమి టాపిక్స్ నేర్చుకోవాలి, ఏ టాపిక్ ఎందుకు యూజ్ అవుతుందని చాలామందికి తెలియదు. యాక్చువల్గా రోడ్ మ్యాప్స్ అంటే ఎస్క్యూఎల్ అని, పైథాన్ అని, అజూర్ డేటా ఫ్యాక్టరీ అని, డేటా బ్రిక్స్ అని ఇవన్నీ చెప్తుంటారు. బట్ దేనికి ఏ పర్పస్ మీద యూజ్ చేస్తారని మీకు కానీ అండర్స్టాండ్ ఏంటంటే, మీరు అసలు ఈ కోర్స్ నేర్చుకోవచ్చా లేదా, నాకు సెట్ అవుతుందా లేదా అని మీకు అండర్స్టాండ్ అవుతుంది. అండ్ ఎందుకు ఇన్ని స్కిల్స్ డేటా ఇంజనీర్కి ప్రజెంట్ మార్కెట్లో మల్టిపుల్ స్కిల్స్ని యాడ్ చేస్తున్నారు జాబ్ డిస్క్రిప్షన్లో కూడా మీకు అండర్స్టాండ్ అవుతుంది. ఓకే, సో డేటా ఇంజనీర్, అందుకే నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను, డేటా ఇంజనీర్ అనేది ఏదో ఒక స్కిల్ నేర్చుకొని నేను రెజ్యూమ్ అప్లోడ్ చేశాను, రెజ్యూమ్ మెన్షన్ చేశాను, నాకు జాబ్ రావాలంటే అంత ఈజీగా ఏం రాదండి. చాలా స్కిల్స్ అయితే ఉంటాయి. సో ఆ స్కిల్స్ ఏమేమి రావాలి అన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, మరి డేటా ఇంజనీర్ వర్త్ఫుల్లా అంటే మీకు కెరీర్ గ్రోత్ పరంగా అండ్ ప్యాకేజ్ పరంగా అంటే చాలా వర్త్ఫుల్ అండి. బట్ ఏంటంటే మల్టీ స్కిల్స్ నేర్చుకొని మీరు రెడీగా ఉంటే మీకు కెరీర్ గ్రోత్ ఉంటుంది. నెక్స్ట్ 3 to 5 years అయితే ఏ ఇబ్బంది లేదు. ఓకే, సో మరి మరి ఈ కంప్లీట్ సెషన్ విని మీరు ఈ స్కిల్స్ నేర్చుకోగలరా లేదని డిసైడ్ చేసుకొని హ్యాపీగా నేర్చుకోండి. ఓకే, మరి అసలు డేటా ఇంజనీర్ అంటే ఎవరు? సో డేటా ఇంజనీర్ అని అతను ఏం చేస్తాడంటే డేటా పైప్ లైన్స్ బిల్డ్ చేస్తుంటారనమాట. అంటే డేటా ఎక్కడైతే జనరేట్ అవుతుంటుందో డిఫరెంట్ సిస్టమ్స్ నుంచి ఆ డేటాని తీసుకురావటం అండ్ అది ఒక సెంట్రల్ లొకేషన్లో స్టోర్ చేయటం, అండ్ స్టోర్ చేసిన తర్వాత దాన్ని ప్రాసెస్ చేసి క్లీన్ చేసి అండ్ ఒక మీనింగ్ఫుల్ డేటాని ప్రిపేర్ చేసి రెడీ చేసి అండ్ అది బిజినెస్ పీపుల్కి యూజ్ అయ్యేలాగా చేయటం అనమాట. అంటే వాళ్ళు ఏం చేస్తారు, ఫైనల్గా రిపోర్ట్స్ కానీ, డాష్ బోర్డ్స్ కానీ, అనలిటిక్స్ పర్పస్ కానీ అండ్ ఈవెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం యూజ్ చేసుకోవడానికి ఆ డేటాని, మీనింగ్ఫుల్ డేటాని ప్రిపేర్ చేయడం, అలాంటి పైప్ లైన్ని బిల్డ్ చేయడానికి ఈ డేటా ఇంజనీర్ అనేది అవసరం అవుతారండి. సో మీకు సింపుల్గా మన రియల్ టైం ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు వాటర్ పైప్ లైన్ ఇంజనీర్స్ అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, అసలు వాటర్ అనేది ఏ రివర్స్ నుంచి వస్తుంది, వాటర్ ఏ రివర్స్ నుంచి వస్తుంది, అది వచ్చిన వాటరు క్లీన్గా ఉందా లేదా, దాన్ని క్లీన్ ఇన్ కేస్ లేదనుకోండి, మెస్సీగా ఉందనుకోండి, దాన్ని క్లీన్ చేయాలి వాటర్ని. ఆ వాటర్ క్లీన్ అయిన వాటర్ని ఏం చేయాలి, ట్రాన్స్పోర్ట్ చేయాలి. ట్రాన్స్పోర్ట్ చేసిన తర్వాత అది ట్యాంక్స్లోకి స్టోర్ చేయాలి. ఆ ట్యాంక్స్ మళ్ళీ అవి ఫైనల్గా హోమ్కి అయితే రీచ్ అవుతాయి. ఇంత ప్రాసెస్ జరుగుతుంది కదా వాటర్ పైప్ లైన్ ఇంజనీర్స్కి. సిమిలర్ వే డేటా ఇంజనీర్ కూడా కొన్ని స్టెప్స్ అయితే ఫాలో అవుతారండి ఒక డేటా పైప్ లైన్ బిల్డ్ చేయడానికి. మీకు ఒక ఎగ్జాంపుల్తో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈచ్ టాపిక్ ఎక్కడ ఏది ఎందుకు యూజ్ చేస్తారని. సపోజ్ మీకు అమెజాన్ ఒక కంపెనీ తీసుకోండి. ఓకే, అమెజాన్లో ఎవ్రీ సెకండ్కి కస్టమర్స్ ప్రొడక్ట్స్ని సెర్చ్ చేస్తుంటారు, ఆర్డర్ ప్లేస్ చేస్తుంటారు, పేమెంట్స్ చేస్తుంటారు, మళ్ళీ కొంతమంది ఆర్డర్స్ని క్యాన్సిల్ చేస్తుంటారు, అండ్ కొంతమంది ప్రొడక్ట్స్ని రిటర్న్ చేస్తుంటారు, అండ్ కొంతమంది రివ్యూస్ రాస్తుంటారు. ఇలాగ మిలియన్స్ ఆఫ్ రికార్డ్స్ అనేవి జనరేట్ అవుతుంటాయి లేదా ఎవ్రీడే. ఓకే, సో మరి ఈ కంపెనీ అనేది మాన్యువల్గా అనలైజ్ చేస్తుందా ఈ డేటా అంతా కూడా, ఇన్ని మిలియన్స్ ఆఫ్ రికార్డ్స్ని డేటాని జనరేట్ చేస్తుంటే? నో. బిలియన్స్ ఆఫ్ డేటా జనరేట్ అవుతున్నప్పుడు దాన్ని అనలైజ్ చేయాలంటే మనకి అప్పుడే ఈ డేటా ఇంజనీర్ అనే వాళ్ళు అవసరం అవుతారండి. ఓకే, మీకు ఫస్ట్ వర్క్ ఫ్లో అయితే మీకు ఇప్పుడు 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మరి డేటా అనేది ఎలా జనరేట్ అవుతుంది, మీకు ఇది ఇంటర్వ్యూ టైంలో కూడా అడుగుతుంటారు, మీకు డేటా అనేది ఎలా జనరేట్ అవుతుంది అనేది కూడా అడుగుతుంటారు మీ ప్రాజెక్ట్ ఓరియంటెడ్గా. సో సపోజ్ ఇప్పుడు నేను చెప్పాను కదా, అమెజాన్ వెబ్సైట్ అయితే అప్లికేషన్ నుంచి ఎలా డేటా క్రియేట్ అవుతుందంటే, ఓకే, ఆర్డర్ ప్లేస్ చేసిన, పేమెంట్ కంప్లీట్ అయినా, ప్రొడక్ట్ డెలివరీ అయినా కూడా ఇలాగ డేటా అనేది జనరేట్ అవుతుంది. అలాగ జనరేట్ అయిన డేటాని వాళ్ళు ఏం చేస్తారు, ఒక డేటాలో స్టోర్ చేసి పెట్టుకొని ఉంటారు డేటా బేసెస్లో. అది MySQL కావచ్చు, PostgreSQL కావచ్చు, ఆర్ లాగ్ ఫైల్స్ కావచ్చు, ఏపీఎస్ కావచ్చు, ఆర్ ఎనీథింగ్. ఇక్కడ అసలు మెయిన్ డేటా ఇంజనీర్ రోల్ అయితే స్టార్ట్ అవుతుందండి. ఆ డేటాబేస్లో ఉన్న డిఫరెంట్ సోర్స్ సిస్టంలో ఉన్న డేటాని రిట్రీవ్ చేసుకోవడానికి మనం అప్పుడు ఫస్ట్ యూజ్ చేసేది ఏంటంటే ఎస్క్యూఎల్ యూజ్ చేస్తారండి. ఫస్ట్ యూజ్ చేసేది ఎస్క్యూఎల్. ఓకే, సో డేటా ఇంజనీర్ మెయిన్ వర్క్ ఏంటంటే ఇక్కడ ఆ డేటాబేస్లో ఉన్న డేటాని సపోజ్ ఇప్పుడు ఈరోజు ఎవరెవరు ఆర్డర్స్ పెట్టారు అవన్నీ ఎక్స్ట్రాక్ట్ చేయండి ఈ పర్టికులర్ డేట్ మీద అని కావాలనుకోండి, అప్పుడు మనం ఎస్క్యూఎల్ క్వరీస్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఓకే,
అదే డేటా చాలా మెస్సీగా ఉంది. రా డేటా అంతా ఎలా ఉంటుంది? ఇప్పుడు మీకు డేటాబేస్‌లో అంతా కూడా డేటా ఎలా ఉంటుంది? ఎలా అంటే అలా ఉంటుంది. నల్ వాల్యూస్ ఉంటాయి, మిస్టేక్స్ ఉంటాయి. ఓకే. అండ్ డేట్ సరిగ్గా ఫార్మాట్ కరెక్ట్‌గా ఉండదు. ఓకే. కస్టమర్ నేమ్స్ కరెక్ట్‌గా ఉండవు. ఓకే. అలాంటి డేటానంతా కూడా మీరు క్లీన్ చేయాలి, ప్రాసెస్ చేయాలంటే అలాంటి సిట్యుయేషన్‌లో ఏమి చేస్తారంటే పైథాన్ యూజ్ చేస్తారు. ఏది మీకు తక్కువ అమౌంట్ ఆఫ్ డేటా గానీ, మీరు ఇలాంటి క్లీనింగు, ఓకే, మర్జ్ చేయటం ఇలాంటివన్నీ చేయాలంటేనేమో మనకి పైథాన్‌తో సరిపోతుంది. అదే బిలియన్స్, మిలియన్స్ ఆఫ్ రికార్డ్స్‌ని మీరు ఈ ప్రాసెస్ చేయాలి, క్లీన్ చేయాలంటే మాత్రం అలాంటి టైంలో మనం యూజ్ చేసేదేంటంటే స్పార్క్ అండి. ఓకే. సో, డేటా ఇంజినీర్ డేటాని క్లీన్ చేసేది యూజింగ్ పైథాన్ ఆర్ స్పార్క్ అండి. అంటే ఏం చేస్తారు ఎగ్జాక్ట్‌గా అంటే డూప్లికేట్స్‌ని రిమూవ్ చేస్తారు రికార్డ్స్‌ని, మిస్సింగ్ వాల్యూస్‌ని ఫిక్స్ చేస్తారు. ఓకే. ఏదైనా రాంగ్ డేట్స్ ఉంటే కరెక్ట్ చేస్తారు. ఇన్‌వాలిడ్ రికార్డ్స్ ఉంటే రిమూవ్ చేస్తారు. ఇవన్నీ చేస్తారండి. మరి ఈ లైనక్స్ అనేది ఎందుకు యూజ్ చేస్తారు డేటా ఇంజినీర్స్ అంటే మీరు రియల్ టైమ్ కంపెనీస్‌లో వర్క్ చేస్తున్నప్పుడు గూడా మీ వర్క్ ఎన్విరాన్మెంట్ అంతా కూడా లైనక్స్ సర్వర్స్‌లో ఉంటుందండి. అందువల్ల మీకు కొన్ని లైనక్స్ సర్వర్స్ కమాండ్స్ అయితే తెలిసుండాలి. ఓకే. సో, ఆల్ డెవలపర్స్ కనెక్టింగ్ యూజింగ్ ఎస్ఎస్‌హెచ్. ఎస్ఎస్‌హెచ్ సర్వర్‌కి కనెక్ట్ అయి ఉంటారు. సో, అందువల్ల మీరు ఏదైనా ఒక పైప్‌లైన్ ఆహ్, ఉంటే ఆ పైప్‌లైన్‌ని చెక్ చేయడం అంటే ఆ పైప్‌లైన్‌లో ఉన్న ఫైల్స్‌ని చెక్ చేసుకోవడం గానీ, ఫైల్స్‌ని మూవ్ చేయడానికి గానీ, డిలీట్ చేయడానికి గానీ, అంటే మీ ఎంటైర్ పైప్‌లైను ఏ సర్వర్ మీద ఎగ్జిక్యూట్ అవుతుందంటే లైనక్స్ సర్వర్ మీద. అందువల్ల లైనక్స్ బేసిక్ కమాండ్స్ అయితే మీకు తెలిసుండాలి. అంత డెప్త్‌గా ఏం అవసరం లేదు. నెక్స్ట్ గిట్‌హబ్ వర్షన్ కంట్రోల్ కూడా తెలిసుండాలండి. సపోజ్ మీరు కోడ్‌ని యాడ్ చేశారు నిన్న. యస్టర్‌డే మీరు కొన్ని కోడ్‌ని యాడ్ చేశారు. అది ఈరోజు బగ్ వచ్చిందనుకోండి. నాకు ఆ ప్రీవియస్ వర్షన్ కావాలి అనుకుంటే, ఏదైతే కరెక్ట్‌గా రన్ అవుతున్న వర్షన్ కావాలనుకుంటే, అది మళ్ళీ మనకు రావాలంటే, ఆ హిస్టరీ రావాలంటే ఈ గిట్ అనేదాన్ని యూజ్ చేస్తారండి. సో, జనరల్‌గా ఈ గిట్‌హబ్ అనేదేంటంటే టీమ్ కొలాబరేషన్ కోసం అండ్ కోడ్ హిస్టరీ చెక్ చేయడానికి అండ్ రోల్ బ్యాక్ చేసుకోవడానికి, కోడ్ రివ్యూ చేసుకోవడానికి వీటన్నిటికి గిట్‌హబ్ అవసరమవుతది. ఇంక డేటాబేస్ అయితే తెలుసు కదా! ఇంక డేటాబేస్ అంటే ఏదైనా డేటాని మనం స్టోర్ చేసుకోవడానికి అండ్ మేనేజ్ చేసుకోవడానికి మనం డేటాబేస్ యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్‌గా మైఎస్‌క్యూఎల్ గాని, పోస్ట్‌గ్రెస్‌క్యూఎల్, ఒరాకిల్ గాని ఇవన్నీ కూడా యూజ్ చేస్తుంటాం. అసలు ఫస్టు డేటా అనేది జనరేట్ అయిన తర్వాత, ఆ డేటాని ఎక్కడ స్టోర్ చేస్తారంటే డేటాబేస్‌లో అండి. ఎగ్జాంపుల్‌గా మైఎస్‌క్యూఎల్ కావచ్చు, పోస్ట్‌గ్రెస్‌క్యూఎల్ కావచ్చు, ఒరాకిల్ కావచ్చు. ఓకే. అదంతా మేనేజ్ చేసేది గూడా. ఇప్పుడు సపోజ్ కస్టమర్ టేబుల్ అని, ఆర్డర్ టేబుల్ అని, పేమెంట్ టేబుల్ అని, ఇన్వెంటరీ టేబుల్ అని, ఎంప్లాయీ టేబుల్ అని ఆల్ స్టోర్డ్ ఇన్ ద రిలేషనల్ డేటాబేస్ లైక్ మైఎస్‌క్యూఎల్, పోస్ట్‌గ్రెస్‌క్యూఎల్, ఒరాకిల్, ఎస్‌క్యూఎల్ సర్వర్స్ అన్నమాట. ఓకే. సో, ఈ డేటా ఇంజినీర్స్ రీడ్ చేసేది ఈ డిఫరెంట్ డేటా సోర్స్ సిస్టమ్ నుంచి. డేటా వేర్‌హౌస్ ఎందుకు యూజ్ చేస్తారంటే, ఇది అనలిటిక్ స్టోరేజ్. అంటే మీకు ఏదైనా సపోజ్ మీ మేనేజర్ నాకు లాస్ట్ 2 మంత్స్ ఉన్న రెవెన్యూ రిపోర్ట్ అని అడిగాడనుకోండి రిక్వైర్మెంటు. అతను లైవ్‌లో ఉన్న డేటాబేస్ నుంచి తీసుకురారు. ఓకే. సో, ఎక్కడి నుంచి తీసుకొస్తారంటే, ఆ డేటా అంతా ఎక్కడ స్టోర్ అయి ఉంటుంది? స్టోరేజ్ డేటా అంతా కూడా ఈ డేటా వేర్‌హౌస్‌లో ఉంటుందనమాట. సో, అక్కడి నుంచి ఈ రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేస్తారు. ఓకే. మీకు లైవ్‌లో ఉన్న డేటాబేస్ నుంచి అయితే తీసుకురారు. ఓకే. సో, దానికోసం మనం యూజ్ చేసేదేంటంటే స్టార్ స్కీమా అని అంటే డేటా మోడలింగ్ కూడా ఇక్కడే జనరేట్ చేస్తుంటారు. లైక్ స్టార్ స్కీమా అని, స్నోఫ్లేక్ స్కీమా అని, ఫ్యాక్ట్ అండ్ డైమెన్షన్ టేబుల్స్ అని, ఎస్‌సిడి టైప్స్ అని ఇయన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఫర్ డేటా ఇంజినీరింగ్ కాన్సెప్ట్స్. సో, నెక్స్ట్ ఈటీఎల్ అండ్ ఈఎల్టీ కాన్సెప్ట్స్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఈటీఎల్ అంటే ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్‌ఫార్మ్ అండ్ లోడ్. ఓకే. సో, డేటాబేస్ నుంచి డేటాని ఎక్స్ట్రాక్ట్ చేయటానికి ఇది యూజ్ చేస్తుంటారు. ఓకే. అండ్ లోడ్ చేయడానికి అండ్ అదేవిధంగా ప్రాసెస్ చేయడానికి ఇది యూజ్ చేస్తుంటారు. అదే ఇప్పుడు మోడర్న్ కంప్యూటర్ క్లౌడ్ ప్లాట్‌ఫామ్స్‌లో మాత్రం ఈఎల్టీ యూజ్ చేస్తున్నారు. ఎక్స్ట్రాక్ట్, లోడ్ అండ్ ట్రాన్స్‌ఫార్మ్ అని. ఓకే. అండ్ అపాచే స్పార్క్ ఎందుకు యూజ్ చేస్తామంటే చెప్పాను కదా ఆల్రెడీ. సో, ఈ పైథాన్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే, మీరు ఏదైనా డేటాని క్లీన్ చేయడానికి అంటే రిమూవ్ చేయడానికి, మిస్సింగ్ వాల్యూస్‌ని ఫైండ్ ఔట్ చేయడానికి, ఫిక్స్ చేయడానికి, డేట్ కరెక్ట్‌గా ఉందో లేదో చెక్ చేయడానికి వాటన్నిటికి ఇన్ కేస్ మీ దగ్గర 100 రికార్డ్సో, 200 రికార్డ్సో ఇలా తక్కువ డేటా ఉంటే ఏమో పైథాన్ యూజ్ చేస్తారు. పైథాన్ ఈజ్ ఎనఫ్. సపోజ్ యూ హ్యావ్ మీకు మీకు ఒక 1 బిలియన్ రికార్డ్స్ ఉన్నాయనుకోండి. అప్పుడు పైథాన్ అనేది చాలా స్లో అయిపోతుందనమాట పర్ఫార్మెన్స్ వైస్‌గా. అందువల్ల ఈ అపాచే స్పార్క్ అనేది యూజ్ చేస్తారు. ఈ స్పార్క్ అనేది ఎలా వర్క్ అవుతుందంటే కొన్ని మెషిన్స్‌ని డివైడ్ చేసుకొని డిఫరెంట్ మెషిన్స్ మీద ప్రాసెస్ అనేది
వర్క్ అవుతుందనమాట. డేటా అంతా కూడా టుగెదర్‌గా వర్క్ అవుతుందనమాట. ఓకే. సో, బిగ్ డేటా ప్రాసెస్ చేయడానికి మనము ఈ అపాచే స్పార్క్ అనేది యూజ్ చేస్తాం. మరి డేటా బ్రిక్స్ అనేదేంటి? డేటా బ్రిక్స్ అనేది ఒక ప్లాట్‌ఫార్మ్. ఓకే. బిల్ట్ అరౌండ్ ది అపాచే స్పార్క్. అపాచే స్పార్క్ మీద ఈ డేటా బ్రిక్స్ అనేది ఒక వర్క్ ప్లేస్ అనమాట. ఈ స్పార్క్ క్లస్టర్స్ మాన్యువల్‌గా సెటప్ చేయకుండా డేటా బ్రిక్స్ ఏం చేస్తుందంటే క్లస్టర్స్ మేనేజ్ చేసుకోవడానికి గానీ, నోట్‌బుక్స్ గానీ, జాబ్స్ గానీ, డెల్టా లేక్ గానీ, యూనిటీ క్యాట్లాగ్ గానీ, కొలాబరేషన్‌కి గానీ అంటే కంప్లీట్ వర్క్ ప్లేస్ అనమాట. పైప్‌లైన్ బిల్డ్ చేయడానికి, రన్ చేయడానికి, డేటా పైప్‌లైన్స్ బిల్డ్ చేయడానికి, రన్ చేయడానికి మనము డేటా బ్రిక్స్ అనేది ఇంపార్టెంట్ అండి. అందువల్ల ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఈ డేటా బ్రిక్స్ కాన్సెప్ట్స్ మీద ఎక్కువగా ఇంటర్వ్యూలు అడుగుతున్నారు. సో, ఈ కాన్సెప్ట్స్ చాలా ఇంపార్టెంట్. క్లస్టర్స్, నోట్‌బుక్, జాబ్స్, డెల్టా లేక్, యూనిటీ క్యాట్లాగ్ అండ్ ఆటో లోడర్. ఇంకా క్లౌడ్ ప్లాట్‌ఫార్మ్ తెలిసిందే కదా! ఓకే. మీరు డేటా ఇంజినీర్ అంటే ఎనీ క్లౌడ్ డేటా ఇంజిన్ చూజ్ చేసుకోవాలి. మీరు ఇన్ కేస్ ఏడబ్ల్యూఎస్ డేటా ఇంజినీర్ అయితే ఇవి కన్ఫర్మ్‌గా నేర్చుకోవాలండి. రెడ్ షిఫ్ట్ అని, ఐఏఎం, S3 సర్వీసెస్, గ్లూ ఇవి నేర్చుకోవాలి. అజూర్ అయితే ఏడిఎల్ఎస్, అజూర్ డేటా ఫ్యాక్టరీ, సినామ్స్, డేటా బ్రిక్స్ ఇవి నేర్చుకోవాలి. జీసీపీ అయితే బిగ్ క్వెరీ, డేటా ఫ్లో, క్లౌడ్ స్టోరేజ్ నేర్చుకోవాలి. ఓకే. సో, డిపెండ్స్ ఆన్ యువర్ పికింగ్ ద క్లౌడ్ ప్లాట్‌ఫార్మ్. యూ హ్యావ్ టు లెర్న్ ఎక్స్‌ట్రా దీస్ స్కిల్స్ అనమాట. ఓకే. నెక్స్ట్ వర్క్ ఫ్లో ఆర్కెస్ట్రేషన్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఎందుకంటే మీ పైప్‌లైను ఎప్పుడు ఏ టైంలో రన్ అవ్వాలి ఎవ్రీడే అంటే షెడ్యూల్ చేసేదనమాట. పైప్‌లైన్ షెడ్యూల్ చేయడానికి ఈ అపాచే ఎయిర్ ఫ్లో గానీ, డేటా బ్రిక్స్ వర్క్ ఫ్లో గానీ ఇవి యూజ్ చేస్తామనమాట. ఓకే. ఆటోమేట్ చేయడానికి ఒక పైప్‌లైన్‌ని ఎప్పుడు ఎలాగ రన్ అవ్వాలి, ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఓకే, అనేదానికి ఎక్కువగా అయితే ఎయిర్ ఫ్లో యూజ్ చేస్తారండి. సో, ఎయిర్ ఫ్లోని నేర్చుకోండి. సో, సీఐసీడీ ఎందుకు యూజ్ చేస్తామంటే మీరు ఫాస్ట్‌గా మీ డిప్లాయ్‌మెంట్స్ మీ డేటా పైప్‌లైన్ డిప్లాయ్‌మెంట్ చేయడానికి, ఆటోమేటిక్‌గా టెస్ట్ చేయడానికి, మాన్యువల్ ఎర్రర్స్‌ని రెడ్యూస్ చేయడానికి ఈ సీఐసీడీని యూజ్ చేస్తుంటాం. దానికి గిట్‌హబ్ యాక్షన్స్ అని, అజూర్ డేటా ఇంజినీర్ అయితే అజూర్ డెవాప్స్ అని, జెన్కిన్స్ గాని యూజ్ చేస్తుంటారు. ఇదండి కంప్లీట్‌గా ఒక డేటా ఫ్లో అనమాట. ఐ మీన్ రియల్ టైమ్ డేటా ఇంజినీర్స్ నేర్చుకోవాల్సిన స్కిల్స్. సో, ఇవన్నీ నేర్చుకున్న తర్వాత మీరేం చేయాలంటే రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ కూడా కంప్లీట్‌గా వన్ ఎండ్ టు ఎండ్ ఒక ప్రాజెక్ట్‌ని అయితే చేయాలండి. మీరు ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్ కావాలంటే. ఏదైనా సరే కామర్స్ గానీ, బ్యాంకింగ్ గానీ, హెల్త్ కేర్ గానీ, రిటైల్ గానీ, ఎంప్లాయీ అనలిటిక్స్ ప్రాజెక్ట్స్ కానీ ఏవైనా ఒకదాన్ని మీరు ఒక ప్రాజెక్ట్‌ని ఇవన్నీ కూడా అప్లై చేయాలి. నెక్స్ట్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ తీసుకొని మీరు మంచిగా ఇంటర్వ్యూ కూడా ప్రిపేర్ అవ్వండి. అండ్ సినారియో బేస్డ్ క్వెషన్స్ కానీ, ట్రబుల్ షూటింగ్ గానీ, లాజికల్ క్వెషన్స్ గానీ, క్వెరీస్ గానీ, పైస్పార్క్ ప్రోగ్రామింగ్ గానీ, పైథాన్ ప్రోగ్రామింగ్ అవన్నీ కూడా ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ ఇంక మీకు తెలిసిందే కదా! ఒక స్ట్రాంగ్ రెజ్యూమ్ బిల్డ్ చేసుకొని అవి మీరు డిఫరెంట్ జాబ్ పోర్టల్స్‌లో అప్‌లోడ్ చేయటం. అండ్ ఒక గిట్‌హబ్ లింక్ ప్రొఫైల్‌ని మెయింటైన్ చేయటం. దాంట్లో మీరు ఏదైతే ఈ ప్రాజెక్ట్ చేస్తుంటారో దాంట్లో ఇవి యాడ్ చేసుకొని ఉండాలి. వాటి సోర్స్ ఫైల్స్ అండ్ లింక్ అనమాట. ఓకే. ఏమైనా సర్టిఫికేషన్స్ ఉంటే సర్టిఫికేషన్ కూడా కంప్లీట్ చేయండి. సో, డిపెండ్స్ ఆన్ యువర్ ఎక్స్‌పీరియన్స్. సో, వీటన్నిటితో పాటు డైలీ మీరు 1-2 అవర్స్ ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు మీరు కంప్లీట్‌గా మీ డేటా ఇంజినీర్ జాబ్ అనేది విత్ హై పేయింగ్‌తో వస్తుందండి. ఇది కంప్లీట్ రోడ్ మ్యాప్. మరి కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు ఏ డేటా ఇంజినీర్ నేర్చుకోబోతున్నారు అండ్ నేర్చుకుంటున్నారు? ఏడబ్ల్యూఎస్ డేటా ఇంజినీరా? అజూర్ డేటా ఇంజినీరా? జీసీపీ డేటా ఇంజినీరా? సో, ఎవరైనా సరే ఈ కంప్లీట్‌గా మీ కోర్స్ కంప్లీట్ చేసి నాకు రియల్ టైమ్ ప్రాజెక్ట్ ఓరియెంటెడ్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కావాలంటే మీ డీటెయిల్స్‌ని ఈ మెయిల్ ఐడీకి షేర్ చేయండి. సో, నేనైతే హెల్ప్ చేస్తాను. అండ్ ఆల్సో విల్ కండక్ట్ ద మాక్ ఇంటర్వ్యూస్ ఆన్ ఎవ్రీ వీకెండ్. ఓకే. సో, మీకు ఈ ఇన్ఫర్మేషన్ కంటెంట్ నచ్చితే, ఈ రోడ్ మ్యాప్ నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకొక మంచి యూజ్‌ఫుల్ కంటెంట్ మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ వెరీ మచ్.